మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇది అభ్యుదయ సాహిత్యోపన్యాసాలు శీర్షికలో 149వ ప్రసంగం. అభ్యుదయ సాహిత్య విమర్శ శీర్షికలో 40వ ప్రసంగాన్ని ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. ఈరోజు ఆచార్య జి నాగయ్య గారి సాహిత్య విమర్శ పైన డాక్టర్ వెల్లాల వెంకటాచార్యులు గారి విశ్లేషణ మనం వినబోతూ ఉన్నాం. ఆచార్య జి నాగయ్య గారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పనిచేస్తున్న సందర్భంలో నేను అక్కడ పనిచేయడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల పాటు మేము సాహిత్య వేదిక పేరుతో అన్ని సాహిత్య సంఘాల కలయికతో ఒక విస్తృతమైనటువంటి వేదికను నిర్మించి అందులో పనిచేసాం. ప్రతి వారం అక్కడ సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాం. ఆ 11 మందిలో మధురాంతకం రాజారాం, త్రిపురనేని మధుసూదన్ రావు, ఓమన్, మద్దూరి రామిరెడ్డి, అట్లాగే నాగయ్య గారు, పిసి నరసింహారెడ్డి లాంటి సాహితీవేత్తలు ఆ రోజున ఆ 11 మంది కమిటీలో ఉండి మాతో పాటు ప్రయాణం చేశారు. దాదాపు 100కు పైగా కార్యక్రమాలను మేము నిర్వహించాం. ఆ క్రమంలో ఆయనతో కొంత సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. ఈరోజు నాగయ్య గారు అనగానే తెలుగు సాహిత్య చరిత్ర పేరుతో ఆయన రాసినటువంటి 3 భాగాల ఉద్గ్రంథం మనకు గుర్తొస్తుంది. అట్లాగే ఆయన ఒక 6 గ్రంథాలని మనకు అందించారు. వాటి మీద పూర్తి విశ్లేషణని వెంకటాచార్యులు గారు అందిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ గారిని మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నాను. అలాగే నెల 9వ తేదీన అరసం ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఆ అంశాల మీద కొద్దిసేపు మనకి వివరిస్తారు, దాని ప్రాముఖ్యాన్ని, పరిస్థితిని. ఆ తర్వాత మనం కార్యక్రమంలోకి వెళదాం. అధ్యక్షుల వారిని కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నారు. 149వ కార్యక్రమానికి జూమ్ సమావేశంలో వచ్చినటువంటి మన అధ్యక్షులు, జాతీయ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మన రాష్ట్ర అధ్యక్షులు రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకా జయదేవ్ గారు, ఇతర పెద్దలు, ఈరోజు మాట్లాడటానికి మన వేదిక మీదకు వచ్చినటువంటి వెంకటేశ్వరాచారి గారు, అందరికీ మిత్రులకు, అరసం సభ్యులకు నమస్కారం. ఈరోజు మన అంశం సాహిత్య విమర్శకుగా ఆచార్య జి నాగయ్య గారి గురించినటువంటి విమర్శన మీద వెల్లాల డాక్టర్ వెంకటేశ్వరాచారి గారు మనకి ఒక మంచి ప్రసంగాన్ని చేయనున్నారు. వారి గురించి సంక్షిప్త పరిచయం అందరికీ చేయాల్సిన బాధ్యత నాది. వారు కడప జిల్లా రామనపల్లె చెన్నూరు మండలం అది. అక్కడ జన్మించారు ఆయన. వారి తల్లిదండ్రులు అమ్మన్నెమ్మ రామసుబ్బయ్యాచార్యులు గారు. అదేవిధంగా వారి ప్రాథమిక విద్య రామనపల్లెలోనే జరిగింది. ఎస్ఎస్సి చెన్నూరులో చేశారు. ఆ తర్వాత ఇంటరు రామకృష్ణ జూనియర్ కళాశాల కడపలో చేశారు. ఆ తర్వాత విద్వానుగా శ్రీ మలయాళ స్వామి ఓరియంటల్ కళాశాల ప్రొద్దుటూరులో చేసిన తర్వాత బిఎంఏ తర్వాత పిహెచ్డి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆయన అంశం ఏమిటంటే కడప జిల్లా జానపద భక్తి గీతాలు ఓ పరిశీలన అంశం మీద
ఆయన పరిశోధన చేసి పిహెచ్డి తీసుకున్నారు, డాక్టరేట్. తర్వాత ఆయన ప్రస్తుతం జడ్పీ హై స్కూల్ కొండపేటలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. తర్వాత వారు అనేక పురస్కారాలు, కడప జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని 2011లో, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని 2015లో, ఎన్టీఆర్ నేషనల్ ఎక్సలెన్సీ పురస్కారాన్ని 2017లో, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు 2020లో వారికి లభించింది. ఇలాంటి మరెన్నో పురస్కారాలు అందుకున్నటువంటి వెంకటేశ్వరాచారి గారు, ఆయన స్వయంగా మంచి రంగస్థల నటుడు కూడా. బహుశా నేను అనుకోవటం పౌరాణిక పాత్రలు ధరిస్తారండి మీరు. అందుకని, ఎందుకంటే వారికి ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని బట్టి ఆయన పద్య నాటకాల వైపే వారి విద్వత్తును ప్రదర్శిస్తున్నారు అనుకుంటాను. తర్వాత నమస్తే. తర్వాత ఆయన అంతేకాకుండా రేడియో ద్వారా అనేక ప్రసంగాలు కూడా, సాహిత్యోపన్యాసాలు కూడా చేశారు. కడప ఆకాశవాణి కేంద్రంలో సూక్తి రత్నావళి, అదేవిధంగా సమస్యాపూరణం మొదలైనటువంటి అనేక కార్యక్రమాలు ఆయన స్వయంగా నిర్వహించడం జరిగింది. వారు ప్రత్యేకంగా ఈ రోజు మన వేదిక మీద ఆచార్య జి నాగయ్య గారి సాహిత్య విమర్శ మీద ప్రసంగం చేయవలసిందిగా వారిని అరసం పక్షాన సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. స్వాగతం వెంకటేశ్వరాచారి గారు. నమస్తే సార్. పెనుగొండను 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి. అరసం ఆవిర్భావ దినోత్సవం గురించి చెప్తారు ముందుగా. ఓహో, ఇవాళ ఓకే. మన అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారిని మన జాతీయ అరసం ఆవిర్భావాన్ని గురించినటువంటి సందర్భంగా మాట్లాడవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పెనుగొండ ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రుడు వల్లూరు శివప్రసాద్, పాల్గొంటున్న డాక్టర్ రాజ్పాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, మన అరసం రాష్ట్ర అధ్యక్షులు, ఈరోజు ఉపన్యాసం చేయనున్న డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి గారికి, మిగిలిన మిత్రులందరికీ నమస్కారాలు. రేపు ఏప్రిల్ 9వ తేదీ మన అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావ దినోత్సవం. భారతదేశంలో అన్ని భాషలకి, అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఏర్పడిన తొలి సంస్థ, అలాగే కొనసాగుతున్న ఏకైక సంస్థ అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం. 1936 ఏప్రిల్ 9, 10 తేదీల్లో లక్నోలో ప్రేమ్చంద్ అధ్యక్షతన జరిగిన మహాసభలో ఈ అభ్యుదయ సంఘం ఆవిర్భవించింది. చాలా విషయాలు మీకు తెలిసినయే. భారతీయ సాహిత్య చరిత్రలో ఒక చిరస్మరణీయమైన పాత్రను వహించింది, వహిస్తూ ఉంది అభ్యుదయ సంఘం. 88వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం బాధ్యతగా అభ్యుదయ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవకాశం, అవసరం కూడా ఉంది. భారతదేశంలో సజ్జాద్ జహీర్ అభ్యుదయ సంఘం ఉద్యమానికి నాంది పలికారు. 1932లో అంగారే అనే ఒక ఏకాంకిక నాటికల పుస్తకాన్ని ఉర్దూలో వెలువరిస్తే ఆ రోజు ఆనాటి ప్రభుత్వం దాన్ని నిషేధించింది. క్షమాపణ చెప్తే మేము మిమ్మల్ని వదిలిపెడతాం అని అన్నా కూడా ఆ రచయితలు ఎవరూ ఒప్పుకోలేదు. ఈనాటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని కూడా నేను గుర్తు చేస్తున్నాను. అప్పుడు సజ్జాద్ జహీర్ న్యాయవాద విద్యను అభ్యసించడానికి తన తండ్రి ద్వారా లండన్కు వెళ్ళారు. లండన్కు వెళ్ళి కూడా అతని అక్కడ అభ్యుదయ సంఘం ఏర్పాటును గురించి చాలా కృషి చేశారు. 1935లో లెఫ్ట్ రివ్యూలో మన అరసం ప్రణాళిక ఏర్పడింది. ఆ ప్రణాళిక అబ్బూరి గోపాలకృష్ణ గారి ద్వారా శ్రీశ్రీ గారికి అందింది. అప్పుడే శ్రీశ్రీ గారు
ప్రతిజ్ఞ కవిత రాసింది. ఆ కవిత కూడా మీ అందరికి తెలిసిందే. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదనే గీతాన్ని రచించారు. ఆ ప్రతిజ్ఞ సారాంశమే అభ్యుదయ సంఘం ప్రణాళిక అని చెప్పి నేను మీ అందరికి గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, ఈ అభ్యుదయ సాహిత్యోద్యమంలో, అభ్యుదయ రచయిత సంఘంలో ఎందరో ప్రముఖులు తమ కృషిని మనకి ఒక మార్గదర్శకంగా చేశారు. వారు అందులో అటువంటి వారిలో కొందరు పేర్లు కూడా మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. సజ్జాద్ జహీర్ ముందుగా గుర్తుకొస్తారు. తర్వాత ప్రేమ్చంద్, పిసి జోషి, ముల్కరాజ్ ఆనంద్, భీష్మ సాహని, కిషన్ చందరు, రామ్విలాస్ శర్మ, రాజీవ్ సక్సేనా, కంగేంద్ర ఠాగూర్, నామవర్ సింగ్, కమలా ప్రసాద్, ఆలీ జావేద్, ఇటువంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఇటువంటి గొప్ప సాహిత్య సంస్థ 18వ జాతీయ మహాసభలు గత సంవత్సరం ఆగస్టులో జబల్పూర్లో జరిగాయి. మనం ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యాం. ఈ మహాసభలో దక్షిణ ప్రాంతం నుంచి తొలిసారిగా అధ్యక్షుడిని, అఖిల భారత అభ్యుదయ సంఘానికి అధ్యక్షుడిని అయ్యే గౌరవం కూడా నాకు లభించింది. నేను ఆ అభ్యుదయ సంఘానికి సదా కృతజ్ఞతతో వ్యవహరిస్తూ ఉంటాను. ఈ 50 ఏళ్లుగా సాహిత్య కృషి అభ్యుదయ రచన సంఘంలో ఉండే నేను చేస్తూ ఉన్నాను. అట్లాగే మన మిత్రులందరూ కూడా అభ్యుదయ సంఘం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి 1943లో ఏర్పడింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో మనం 19వ రాష్ట్ర మహాసభ జరుపుకున్నాం. జాతీయ స్థాయిలో 88వ వార్షికోత్సవాలు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 81 సంవత్సరాలు నిండాయని చెప్పి కూడా అర్సానికి నిండాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంత సుదీర్ఘమైన సాహిత్య చరిత్ర ఏ సంస్థకు లేదని, అంతేకాకుండా ఈ అభ్యుదయ సంఘం అనేక సంస్థలకు మాతృక కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే 9వ తారీఖున అరసం ఆవిర్భావ దినోత్సవం కాకుండానే మన తెలుగు ఉగాది, క్రోధినామ సంవత్సర ఉగాది కూడా, ఈ ఉగాదిని పురస్కరించుకొని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం కార్యకర్తలకి, కార్యనిర్వాహక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, నమస్తే. శివప్రసాద్ సార్, వెంకటాచారి గారు సార్, దయచేసి మీ ప్రసంగాన్ని ప్రారంభించండి. అలాగే సార్. ఆచార్య జి నాగయ్య గారి జీవితం, కృషి, వారి సాహిత్య విమర్శ. ప్రసిద్ధి పొందినటువంటి ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి నాకు ఇందులో అవకాశం కల్పించారు. వారికి మొట్టమొదట ధన్యవాదాలు సమర్పిస్తూ, నాగయ్య గారి రచనల గురించి చెప్పే ముందుగా, అలాగే అధ్యక్షులు ఒల్లూరి శివప్రసాదరావు గారికి, ఆనంద్ గారికి నా నమస్సమాంజలుడు. నేను ఇందులో చర్చించదలుచుకున్నటువంటి ముఖ్యంగా 3 అంశాలు: విమర్శ తెలుగు సాహిత్యంలో దాని పాత్ర, సాహిత్య విమర్శకునిగా ఆచార్య జి నాగయ్య, ఆచార్య జి నాగయ్య గారి జీవితం, రచనలు సంక్షిప్తంగా. మొట్టమొదట విమర్శ తెలుగు సాహిత్యంలో దాని పాత్ర. విమర్శ అంటే లోపాలు ఎత్తి చూపడం లేదా తప్పులెనడం అనేటువంటి అర్థం వాడుకలో ఉంది. సాహిత్య విమర్శ అంటే కథలలో, కవితలను, నాటకాలను, ఏదో ఒక భాషా సాహిత్యములోని అంశాలని విశ్లేషిస్తూ మూల్యాంకనం చేయటం అనే అర్థం చెప్పుకో. ఒక సాహిత్య రూపంలోని బాగోగుల్ని మాట్లాడండి. ఫోన్లు వస్తున్నాయి మధ్యలో. ఈ విమర్శ ముఖ్యంగా 4 భేదాలను చెప్పుకోవచ్చు. 1 వివరణాత్మక విమర్శ, 2
అభినందనాత్మక విమర్శ, 3 తులనాత్మక విమర్శ, 4 నిర్ణయాత్మక విమర్శ. సాహిత్యాన్ని విశ్లేషించి మూల్యాంకనం చేసే ప్రయత్నాలు తొలి రోజుల్లో జరగలేదు. కట్టమంచి రామలింగారెడ్డి గారికి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకునిగా ఆద్యునిగా చెప్పవచ్చు. ఆయన ప్రబంధాలలో అనుసరించిన సాహిత్య రీతుల్ని వ్యతిరేకించాడు. రచనలో పాత్ర చిత్రణ వాస్తవానికి దగ్గరగా ఉండాలని అనేవాడు. కవిత్వంలో ఊహాశక్తికి అధిక ప్రాధాన్యతనిచ్చేవాడు. పాత్రల్ని అతి మంచిగానో లేదా అతి చెడ్డగానో చూపడం ఆయనకి ఇష్టం లేదు. జీవితంలో మంచి చెడ్డ, వెలుగు చీకటి ఉన్నట్లే రచనలు కూడా వాస్తవాన్ని వ్యక్తీకరింపజేయాలి. సమాజంలోని వివిధ వృత్తుల వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ కష్ట నష్టాల్ని, కష్ట సుఖాల్ని సమకాలీన సాహిత్యంలో ప్రస్ఫుటింపజేయాలని వారి అభిప్రాయం. విమర్శ ఉద్దేశం. విమర్శ యొక్క ముఖ్య ఉద్దేశం అది మరింత ఆరోగ్యకరమైన సాహిత్యం సృజింపబడడానికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేయడం, తద్వారా బహుళ ప్రయోజనాన్ని ఆశించడమే విమర్శ ముఖ్య ఉద్దేశం. విమర్శకుడు అంటే ఎవరు అంటే సాహిత్య సృష్టిని చదివేటువంటి ప్రతి పాఠకుడు ఒక విమర్శకుడే. ఆ రచన బాగుందా లేదా, ఇంకెలా ఉండాలి అనే ప్రశ్నల్ని ఆ రచనపై పాఠకుడు సంధించగలగాలి. అలా ప్రయత్నించేటప్పటికీ పాఠకుడు మొదట పరిణతి చెందిన వారై ఉండాలి, విశేషమైన పఠనానుభవం ఉండి ఉండాలి, ఉన్నత స్థాయికి చెందినటువంటి ఇంద్రియ గోచరత, జ్ఞానము, సూక్ష్మగ్రాహ్యత, మంచి చెడులను విశ్లేషించగలిగేటువంటి నైపుణ్యం, ఒక న్యాయ నిర్ణేతకు ఉండవలసిన నిష్పాక్షిక దృక్కోణం ఉండాలి. విమర్శకులు అనగానే రాళ్లపల్లి విశ్వనాథ, వేటూరు ప్రభాకర శాస్త్రి, కలకలూరి ఉప్పాల రంగనాయకమ్మ, రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారు వీళ్ళంతా గుర్తుకొస్తారు. తెలుగు సాహిత్యాన్ని విశ్లేషించాలంటే అందుకు కావలసిన కొలబద్ద ఏమిటి అంటే అంతకు పూర్వం ఉన్న వర్తమానంలోని విమర్శకుల నైపుణ్య కొంత సాధించాలి. లోతైన మేధా సంపత్తి, సాహిత్యంపై విపరీతమైన ఆసక్తి, తీక్షణమైన దృష్టికోణం, గ్రహణ శక్తి, మెండైన అవగాహన కలిగి ఉండాలి. రచనలపై చేసేటువంటి విమర్శ అవగాహనతో కూడిన సద్విమర్శ అయి ఉండాలి. రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారి మన నవలలు, మన కథానికలు, రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం వంటి విమర్శన గ్రంథాలు ప్రస్తుతం విమర్శపై పాఠకునికి ఒక అవగాహనను కలిగించాయని చెప్పాలి. తెలుగు సాహిత్య విమర్శకుడిపై రాజకీయ, సాంఘిక, కుల, మత ప్రభావాలు ఉంటాయంటున్న పెద్దల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అయితే సాహిత్య విమర్శ వీటన్నిటినీ అధిగమించి నిష్పాక్షపాతంగా, నిర్మోహమాటంగా నిగ్గు తేల్చగలిగినప్పుడే సద్విమర్శకు ఒక సాఫల్యత, ప్రయోజనం సిద్ధిస్తాయి. మన రుగ్మతలను నిగ్గు తేల్చడానికి వైద్యులు ఎంత అవసరమో, ఒక సాహితీ ప్రక్రియలోని ఆరోగ్య, అనారోగ్య పరిస్థితుల్ని అంచనా వేయటానికి, సమాజానికి హితమా అహితమా బేరేజ్ వేయటానికి, హితాన్ని బోధించడానికి విమర్శకుల పాత్ర అంతే అవసరం. ఒక మాటలో చెప్పాలంటే సాహిత్యకారునికి దశ దిశలను నిర్దేశించేదే అసలైన విమర్శ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంకా రెండో విషయానికి వస్తే ఆచార్య నాగే గారి సాహిత్యంలో విమర్శ. ఆచార్యజీ నాగే గారి రచనలో విమర్శనాత్మక విశ్లేషణ తనకు తానుగా బేరేజ్ వేసుకుంటూ రచనలు సాగించాడని చెప్పాలి. తాను ద్విపద వాంగ్మయంపై పరిశోధనకు ఉపక్రమించినప్పుడు అప్పటికే పాల్కురుగు సోమన, బసవపురాణం, పండితారాధుని శివతత్వసారం, నన్నచోడుని కుమార సంభవము వంటి భక్తి ప్రబోధాత్మక ద్విపద రచనల్లో ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ప్రచురించినవి, ప్రచురణకు నోచుకోనివి, ఇలా అనేక ద్విపద రచనల్ని సేకరించుకున్నాడు ఆయన. వాటిని ఒక రాశిగా పోసుకున్నాడు, వాటిని డివైడ్ చేసుకున్నాడు, వాటిని పరిశీలనాత్మకంగా వివిధ శీర్షికల కింద విభజించుకొని విశ్లేషించారు ఆయన. ఎంఏ చేసిన తర్వాత తాను అంతవరకు ద్విపద పైన ఎటువంటి రచనలు చిన్నవి పెద్దవి చేయకపోయినా సాహిత్యంపై తనకున్న పరిజ్ఞానంతో ద్విపదపై పరిశోధనా గ్రంథం రాసి అప్పట్లో ఆచార్య జిఎన్ రెడ్డి, ఆచార్య పింగళ లక్ష్మీకాంతం, ఆచార్య లక్ష్మీరంజనం వంటి ఉద్దండుల ప్రశంసల్ని పొందగలిగాడు ఆయన. రాగద్వేషాలకు అతీతమైన సమదృష్టితో
ద్విపదను సమన్వయం సాగించాడు. నిర్ణయాలను నిర్భీకత, విస్తారమైన గ్రంథ పరిచయం, విషయ వ్యక్తీకరణలో స్పష్టత, సారభూతమైన సంగ్రహ రచన, విశేష పఠనాసక్తి, సమృద్ధి అయిన విషయ పరిజ్ఞానం, ఇవన్నీ నాగయ్య గారి రచనలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎంఏ విద్యార్థులకు పాఠ్యాంశ బోధనలోని తన విశేషానుభవమే కావ్య అవతారికలు, దాక్షిణాత్య సాహిత్య సమీక్ష, తెలుగు సాహిత్య సమీక్ష వంటి ఉత్తమ గ్రంథ రచనలకు తోడ్పడిందని చెప్పవచ్చు. నాగయ్య గారు విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో కె నాగిరెడ్డి, కేతు విశ్వనాథ్ రెడ్డి, రామపనాయుడు నాగయ్య గారి సహపాఠులు అని రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు అప్పుడప్పుడు అంటుండేవారు. మరి ఇందులో ఉండేటువంటి రామపనాయుడు మాకు విద్వాన్, తర్వాత పండిత శక్తిని చేసేటప్పుడు మాకు సైకాలజీకి ఈ రామపనాయుడు గారు మాకు బోధించేవారు. ఆయన కూతురు అయినటువంటి కూతురు ఎవరు, రామపనాయన కూతురు ఎవరు, రామపనాయన కూతురు గారు మాకు విద్వాన్ ఓరియంటల్ కాలేజీలో శాంతం, మా శ్రీమతి గారు కూడా తెలుగు గ్రేడంగా పనిచేసి ఆమె హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయ్యారు. వారు కూడా విద్వాన్ చదువుకొని తెలుగు చదువుకున్నారు, తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఇలా రామపనాయన గారి కూతురు శాంతమ్మ కూడా మాకు పండిత శిక్షణలో సబ్జెక్ట్కి వచ్చేది. ఆయన కూతురైన శాంతమ్మను మాకు విద్వాన్లో ప్రబంధాలకు వచ్చేటువంటి నరసింహనాయని భార్య. ఇలా వారు మాకు గురువులు. తర్వాత నాగయ్య గారి దాక్షిణాత్య సాహిత్య సమీక్షలోని వివిధ రామాయణ గాథల విశేషాలు పాఠకుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇందులో పాఠకులు విస్తుపోయిన అంశాలు ఎన్నెన్నో ఉన్నాయి మనం అందులో పరిశీలిస్తే. ఈ రచన కోసమై నాగయ్య గారు పలు దేశాల్లోని వివిధ రామాయణ గాథలు, అందులోని పాత్రల గుణ విశేషాల్ని ఆమూలాగ్రంగా పరిశీలనాత్మకంగా పఠించవలసి వచ్చింది. పఠితలనే పరిభ్రమింపజేసే విధంగా వివిధ రామాయణ గాథలు, అందులోని మార్పుల్ని నాగయ్య గారు నిర్భయంగా వివరించారు. సామాన్యంగా వాడి జోలికి పోరు. రామాయణంలో ఉండేటువంటి అనేక విషయాలు మనం గమనిస్తే రామాయణాన్ని భ్రష్టు పట్టించారా లేకపోతే మరి ఏమిటి అని అనిపిస్తుంది. ఇంకా ముందు మనం చెప్పుకోబోయేటువంటి విషయాల్లో సరే రాజపాలెం గారు కూడా అవన్నీ చెప్పొద్దని కూడా నేను ఇంతకుముందు ఒక అవకాశం ఇస్తే ఈ నాగయ్య గారి రచన గురించి చెప్పేటప్పుడు వారు కూడా సూచించారు ఒక మాటగా, కానీ చెప్పకపోతే తప్పదు కదా. పాత్రల విశ్లేషణలో జుగుప్సాకరంలైన ఇతరులు చెప్పిన లేదా వ్రాసిన రామాయణ గాథలే కాబట్టి నిర్భీతిగా వాటిని కథనంతా గ్రహించక అక్కడక్కడ సన్నివేశాలను గ్రహించి వాల్మీకి రామాయణంలోని ఇతర కవుల రామాయణాల్లోని పాత్రలకు జైన, బౌద్ధ ఇత్యాది రామాయణ పాత్రలకున్న తారతమ్యాన్ని విశ్లేషించాడు నాగయ్య గారు. వివిధ రామాయణాల్లోని ఘట్టాలు, సన్నివేశాలని సంక్షిప్తంగా మనం చెప్పుకునే ముందు ఆచార్య నాగయ్య గారి రచనలపై విమర్శనాత్మక పరిశీలనలో ఇంతవరకు జరగలేదని నేను భావిస్తున్నాను. ఇక మూడో అంశం ఆచార్య నాగయ్య గారి సంక్షిప్త జీవితము, వారి రచన. ఆచార్య నాగయ్య గారిని గురించి మాట్లాడే ముందు నాగయ్య గారిని గురించి తెలుసుకొని మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తూ ఇందులో చోటును కల్పించిన వారిని గురించి 2 మాటలు ముందు చెప్పుకోక తప్పదు. 2015లో నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నూరు మండలంలోని కొండపేటలో తెలుగు సహాయకులుగా పనిచేస్తూ ఉన్నటువంటి రోజుల్లో కడప సిబి బ్రౌన్ లైబ్రరీలో బాధ్యులుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు అక్కడ. వీరు తెలుగు భాషాభివృద్ధికి నిరంతర శ్రామికులై శ్రమిస్తున్న గొప్ప విమర్శకులు. తాను చదివేటువంటి ఏ పుస్తకాన్నైనా విమర్శన దృష్టితోనే చూస్తారు. రచయిత చెప్పే ప్రతి అంశంలోనూ మరో కోణంలో వెదికి పట్టుకొని ఒక కొత్త అంశాన్ని లేవదీస్తారు వారు. ఆయా రచయితలకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి విమర్శనాత్మక విశ్లేషణను మనం గమనిస్తే గురువు గారు ముగ్గురు అదే విషయాన్ని సెలవిస్తారు. కథకులు తాము చెప్పే కథల్లో కొత్త కోణం ఆవిష్కరింపబడాలి. కథలన్నీ ఒకే మూసలో పోసినట్లుగా కాకుండా కథను నడిపించడంలో పాఠకుని మరో లోకములోకి తీసుకుపోగలగాలి. పఠనంలో
పాఠకుణ్ణి ఆలోచింపజేయాలి. కథకుడు లేదా రచయిత తన భావాల్లో ఆర్ద్రతను కురిపించాలి. అవి పాఠకుని కన్నీరు పెట్టించగలగాలి లేదా పాఠకుల హృదయాల్లో మార్పును చూరగొనాలి. అంతటి గొప్పతనం ఆ రచనలో ఉండాలి అనేవారు అని రాచపాలెం వారు వారి ఉపన్యాసాల మూలంగాను మాకు అప్పుడప్పుడు తెలియజేసేవారు. అందుకే వారు పాఠకుల లేదా శ్రోతల హృదయాల్లో గొప్ప విమర్శకులుగా నిలిచారు. ఇక నేను 46వ వానిగా ఆచార్య జి నాగయ్య గారి జీవితం, వారి రచనల గురించి చర్చించడానికి వారు నాకు సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో అవకాశం కల్పించారు. నాకు తెలిసి ఆచార్య నాగయ్య గారు రాసిన పుస్తకాలు 6. ఒకటి ద్విపద వాంగ్మయం, అది ఆయన యొక్క ఎంఏ తర్వాత చేసినటువంటి పరిశోధన గ్రంథం. 2 తెలుగు కావ్యావతారికలు. 3 దాక్షిణాత్య సాహిత్య సమీక్ష మొదటి సంపుటం. 4 దాక్షిణాత్య సాహిత్య సమీక్ష మొదటి సంపుటం. 5 తెలుగు సాహిత్య సమీక్ష రెండవ సంపుటం. 6వది ఆఖరిది కుమ్మరి పనిముట్లు మాండలిక వృత్తి పదకోశం. ఇది రాసిన తర్వాత ఆవిష్కరణ సమయంలోనే వారికి కొన్ని అవాంతర కారణాల వల్ల వారు పరంపదించడం జరిగింది. మొత్తంగా ఏమైతేనేమి వారి పుస్తకం మాత్రం అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆచార్య నారాయణ రెడ్డి ఇత్యాదుల ద్వారా ఆవిష్కరణ అయితే జరిగిపోయింది. నేను జిల్లా పరిషత్ వివిధ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసేటువంటి రోజుల్లో తెలుగు బిఏ, ఎంఏ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ప్రైవేట్గా చదివేటువంటి రోజుల్లో ఆచార్య జి నాగయ్య గారిని కలిసేవాడు. అనేక విషయాల్లో వారు నాకు తగు సలహాలు ఇచ్చేవారు. అలా వారితో పరిచయం మొదలై వారి రచనలను గురించి చర్చించేటువంటి అవకాశం వరకు నాకు వారి పరిచయం దోహదపడిందనే చెప్పాలి. ఆచార్య నాగయ్య గారి జీవితం. ఆచార్య నాగయ్య గారు ఇంటి పేరు గూడూరు వారు. వీరి జన్మస్థలం కడప జిల్లా లింగాల మండలంలోని ఆదిరెడ్డిపల్లి గ్రామం. ఇది పులివెందుల తాలూకాలో ఉంది. వీరి తల్లిదండ్రులు నారమంబ, నాగప్ప. నాగయ్య గారి భార్య లక్ష్మ. ఈమె పుట్టిల్లు సింహాద్రిపురం. నాగయ్య గారి లక్ష్మ దంపతులకు 3 సంతానం. అందులో 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. వీరు తొగట కులస్తులైన తండ్రి గారి వృత్తి వ్యవసాయం కావటం వల్ల వ్యవసాయంలోని కష్టసుఖాలు చవి చూసిన వాళ్ళు వీరి తండ్రి గారు రామభక్తులైన కారణంగా ప్రతి ఊర్లోనూ రామాలయం ఉంటుందనేది ఒక వాస్తవమైన విషయం అని చెప్పాలి. పగలంతా కష్టించి రైతు కుటుంబీకులు కాబట్టి, ఇతరతర శ్రమజీవులు కాబట్టి పగలంతా శ్రమించి కష్టపడి రాత్రి వేళల్లో ఈ భజనలు, రామ భజనలు, ఇతరత్ర వాళ్ళు ఆహ్లాదంగా చేసుకుంటూ ఉంటే వారు పగలంతా పడినటువంటి శ్రమనంతా పద్యం కానీ, పాట కానీ, జానపదం కానీ వాటిలో పాడుకుంటూ తన్మయత్వం చెందుతారని చెప్పాలి. వారి తండ్రి గారు, నాగయ్య గారి తండ్రి గారు ఈ విధంగా భజనలు చేయటం ఆయన గమనించి ఆయన మరణానంతరం ఆయన పేరుతో వాళ్ళ పల్లెలో ఒక రామాలయ కట్టించారు. ఈ రామాలయంలో నేటికి పూజలు చేయడం, ఉత్సవాలు జరపడం, రాత్రి భజనలు చేయడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుందని చెప్పాలి. వీరు ఎంఏలో యూనివర్సిటీలో మొదటి బ్యాచ్ విద్యార్థి. బాల్యం నుంచి కష్టించి పనిచేసేటువంటి ప్రవృత్తి నాగయ్య గారిదని ఆచార్య రాజపాలెం వారు అప్పుడప్పుడు చెప్పేవారు. బిఏ, ఎంఏ, పిహెచ్డి తర్వాత ఎస్వి యూనివర్సిటీలో చదివారు. ముఖ్య విశేషం ఏమిటంటే ఒక విద్యాలయంలో, అది ఎలిమెంటరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ, కళాశాల కానీ, యూనివర్సిటీ కానీ విద్యార్థిగా చేరి అక్కడ చదువుకుని అదే విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేయడానికి అవకాశం రావడం అనేది ఇది ఒక జీవితంలో గుర్తుండిపోయేటువంటి అవకాశమే. నాకు కూడా అదే అవకాశం వచ్చింది. నేను చెన్నూరులో హై స్కూల్లో చదివి అక్కడే ఉపాధ్యాయునిగా వెళ్ళి పనిచేయటం అనేది నాకు జీవితంలో ఒక గుర్తుండిపోయేటువంటి ఒక ముఖ్యమైన విశేషం. ఆచార్య నాగయ్య గారు పనిచేసే రోజుల్లో గొప్ప సాహితీవేత్తల్ని, రంగస్థల కళాకారుల్ని విశ్వవిద్యాలయానికి పిలిపించి వారి యొక్క నైపుణ్యాన్ని,
వారి యొక్క గొప్పతనాన్ని అక్కడ పరిచయం చేసి అందరికీ వారిని తగు రీతిలో సత్కరించి పంపేటటువంటి ద్వారాని నేను విన్నాను. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, నేను పిహెచ్డి ఆచార్య కె మురళీధరన్ గారి నేతృత్వంలో కొనసాగించేటప్పుడు నాకు సిపి బ్రౌన్ లైబ్రరీలో నాగయ్య గారిని గురించి మాట్లాడే అవకాశం రాజ్యపాలెం వారు ఇచ్చారు. వారిని గురించి నాకు మీరు ఏమైనా నాకు విషయాలు చెప్తారా సార్ అని మా గురువు గారు, పిహెచ్డి చేసినటువంటి గురువు గారు కె మురళీధరన్ గారి దగ్గర ఈ విషయం వెలిబుచ్చితే వారు అన్నారు, ఓహో వారి పుణ్యమే కదా నాకు ఈ ఉద్యోగం రావటం ఇక్కడ అన్నారు. బహుశా నేను అనుకున్నాను నాగయ్య గారు రికమెండ్ చేసి ఇది ఉద్యోగ అవకాశం కల్పించారేమో అని నేను అనుకున్నాను. అదే విషయాన్ని వారితో చర్చిస్తే, అలా కాదు ఆచార్య గారు, వాళ్ళు అకాల మరణం చెందారు నాగయ్య గారు, వారి పోస్ట్ ఖాళీ పడింది, ఆ ఖాళీ పోస్ట్ లో నన్ను నియమించారు, అది విషయము. వారు అలా వెళ్ళిపోబట్టే నాకు ఇక్కడ అవకాశం వచ్చింది, వారి దయే కదా, వారి భిక్ష కదా నాకు ఈ ఉద్యోగ అవకాశం అన్నారు. సరే, ఆ తర్వాత నేను చాలా విషయాలు రీసెర్చ్ పైన మాట్లాడుకొని తర్వాత ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోయేవాళ్ళం. నాగయ్య గారు నిత్య కృషి వలుగు, నిరంతర అధ్యయనశీలి, నిశిత పరిశీలకులు, తన ఇంటినే ఒక గ్రంథాలయంగా మలుచుకొని తానే ఒక పుస్తక భాండాగారంగా మూర్తిభవించి ధ్యానమగ్నులైన వీరు ఏకాగ్రత చిత్తతను అలవరుచుకున్నారు. మధుమేహం అధికంగా ఉన్న కారణంగా నాగయ్య గారికి కాలు ఆపరేషన్ చేశారు. వారు పుట్టింది 30/6/1936, స్వర్గస్థులైంది 7/5/1992, జీవించింది 56 సంవత్సరాలు మాత్రమే. నాగయ్య గారి ముగ్గురి సంతానంలో 2 కుమారులు 1 కుమార్తె అని ముందే చెప్పుకున్నాం. నాగయ్య గారికి ఇంకా 4 సంవత్సరాలు పదవీ కాలం ఉండగానే మరణించిన కారణంగా తండ్రికి బదులుగా రెండవ కొడుకు జి శ్రీనివాసులకు ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలోనే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో కంప్యూటర్ సెక్షన్ లో ఫైనాన్స్ విభాగంలో ఆయనకు ఉద్యోగ అవకాశం యూనివర్సిటీ కమిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. పెద్ద కుమారుడు హైదరాబాద్ లో ఉద్యోగి, ఇక మిగిలింది ఆ కుమార్తె తిరుపతిలోనే. అప్పటికి నేను విచారించిన సమయంలోనే అప్పటికే ఆమె హౌస్ వైఫ్, ఆమె భర్త బ్యాంకులో ఉద్యోగం. ఇది ఆచార్య జి నాగయ్య గారి కుటుంబానికి సంబంధించిన సంక్షిప్తమైన విషయాలు. ఇక వారి రచనల విషయానికి వస్తే, వారి రచనలో మొదటిది ద్విపద వాంగ్మయం. తెలుగులో ఎన్నో ద్విపద గ్రంథాలు ఉంటాయి, వాటన్నిటి మీద చక్కని పరిశీలన జరగలేదన్నది వాస్తవమైన విషయం. ఉత్తమ సాహితీ ప్రక్రియలో ద్విపద కూడా ఒకటని, ఇది ప్రజారంజకమైన దేశీ ఛందస్సు అని పండితులు చెప్పే మార్గ కవిత మోహపాశబద్ధులకు ద్విపద ఒక కనువిప్పును కలిగించాలని ఎంచి ముద్రిత అముద్రిత ద్విపద గ్రంథాలని మొదట ఆయనంతా సేకరించుకున్నారు. వాటిని శోధించారు. వాటన్నిటి మీద సమగ్రమైన పరిశీలన కావించి నాగయ్య గారు ద్విపద వాంగ్మయం అనే పరిశోధన గ్రంథాన్ని రాశారు. అందరి మెప్పులు పొందారు. వీరు ద్విపదపై రచనలు అయితే చేయగలిగారు, కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఏది కూడా ద్విపద మీద ఆయన రచనలు అయితే చేయలేదు. మార్గ కవితా విధానాన్ని అనుసరించిన పద్య కవులు ఎంతో మంది దేశీ విధానంగా చెప్పబడే ద్విపదలో రచనలు చేయడం, అవి శివతత్వంతో కూడుకొని ఉన్న వస్తువును ఆశ్రయించినవి కావడం వల్ల ద్విపదకు అప్పట్లో ఆదరణ బాగా పెరిగింది. అందుకే గొప్ప గొప్ప కవులు ద్విపద పైన అనేక గ్రంథాలు రాశారు. భగవంతుని అంశంగా తీసుకొని వీరు రాసిన ద్విపద వాంగ్మయం మొదటి ప్రకరణంలో దేశీ, దానికి అనుగుణములైన రగడలు, ఉదాహరణలు, గజ్జలు, శతకాలు, యక్షగానాలు, దండకాలు, మేలుకొలుపులు, జోల, లాలిపాటలు, సర్వోజలు ఇట్లాంటివి మొదలైనటువంటి పద సాహిత్యం ద్విపద కావ్యాల్లో ద్విపద కావ్యాల్లోనిది గాను సంస్కృత భాషతో కూర్పబడిన నృత్యం, సంగీతం మొదలగు వాటిని పండితులు ఆదరించు ప్రౌఢ కవిత్వాన్ని మార్గగా కొందరు చెప్తున్నప్పటికీ, ఈ దేశీ మార్గ కవిత్వము నిర్ణయం కేవలం భాషా భేదములను ఆశ్రయించింది కాదని, ఇవి రెండు పరస్పరం తమ గుణాలను ఇచ్చిపుచ్చుకుంటూ జాను తెనుగుగా అవతరించి మలసబడినట్లు, ఆ జాను తెనుగు ద్విపద కావ్యాలు పుష్కలంగా ఉన్నట్లు విస్తృతమైన ఉదాహరణలు నాగయ్య గారు తన రచనలో చూపించారు. ఇక 3వ ప్రకరణంలో
చారిత్రకంగా వివిధ కాలాల్లో వివిధ మత బోధకులు, ప్రవక్తలు, కవులు తాము నమ్మిన మతాన్ని, దైవత్వాన్ని జనులకు తీసుకుపోవడానికి భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రాచీన కథా ఇతివృత్తాన్ని ఆధారం చేసుకున్నారు. భక్తిని జనుల్లో పాదుకొల్పడానికి అనుగుణమైన ప్రక్రియగా ద్విపద సాహిత్యాన్ని ఎంచుకున్నారు. 4వ ప్రకరణంలో శేషమాంబ బ్రహ్మైక్య బోధలోని ద్విపద తత్వాన్ని తలపిస్తుంది. తన్ను తెలియక తన గర్వమునను కన్న వాళ్లకు మొక్కి కడగానలేక తల్లెవర తండ్రెవర తన పుత్రులెవ్వరో వెళ్ళిపోయే వేళ వెంటను రారు అంటూ సాగినటువంటి తత్వం ద్విపద రచనలోనిది. ఇలా ఎన్నో ఉదాహరణలను తన రచనలో చూపించారు ఆయన. ఇక చందో విశేషాల విషయానికి వస్తే 3 ఇంద్రగణంలో ఒక సూర్యగణం, మళ్ళీ 3 ఇంద్రగణంలో ఒక సూర్యగణం. ఇది ద్విపద లక్షణం. ద్విపదకు ప్రాస ఉంటుంది. ప్రాస ఉంటే ద్విపద, ప్రాస లేకపోతే మంజరి ద్విపద అవుతుంది. దీన్ని రెట్టింపు చేస్తే తరోజ అవుతుంది. తరోజ పద్యపాదంలోని మధ్యనున్న సూర్యగణాన్ని చివరకు చేరిస్తే అది శీసం అవుతుంది. 3 ద్విపద పాదాలు కలిస్తే ఒక త్రిపద అవుతుంది. శీసంలోని చివరి 2 సూర్యగణాలని ఒక చంద్రగణంగా మారిస్తే షట్పది అవుతుంది. ఈ విధంగా ద్విపద, దిరతగతిరగడ, తరోజ, శీసం, మధ్యాకర, త్రిపద, షట్పది మొదలగు దేశీ ఛందస్సులకు ప్రాతిపదిక అవుతూ ద్విపద అనేక చమత్కారాలను కలిగి ఉన్నదని నాగయ్య గారు తన ద్విపద వాంగ్మయంలో పరిశోధన పూర్వకంగా వివరించారు. ఇట్లా 8 ప్రకరణాలతో 574 పుటల ఉద్గ్రంథంగా నాగయ్య గారు తన ద్విపద వాంగ్మయాన్ని పాఠకులకు అందించారు. ఈ విషయంలో వీరు అపర భగీరథులు అనటంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి ఎన్నో చమత్కారాలను ద్విపద రచనలో కనుగొని అద్వితీయుడు నాగయ్య అనిపించారు. ఇక 2వ పుస్తకం తెలుగు కావ్యావతారికం. తెలుగు కావ్యాల్లో అవతారిక ఒక విలక్షణమైన సాహిత్య ప్రక్రియ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. అందులో ఈ అవతారిక కూడా ఒక ప్రక్రియ. అవతార ఇతి అవతారిక అనగా కథలోకి దిగేటట్టు చేసేది. ప్రతి ఆరంభంలో మంగళాచరణ సూచకంగా దేవతల్ని క్రిందకు అవతరింప చేయడానికి చేసే స్తుతిని అవతారికని ఆప్తే మహాశయుడు నిర్వచించారు. అంతేకాకుండా అవతారికలో అనేక విషయాలు చోటు చేస్తుంది. ఈ అవతారిక పీఠిక, మున్నుడి, ముందు మాట, నా మాట, తొలి పలుకు, ప్రస్తావన, ఆముఖం వంటి వివిధ పేర్లతో వ్యవహరింపబడుతూ ఉన్నప్పటికీ ఇవన్నీ కావ్యావతారికకు పర్యాయపదాలు కావన్నది నాగయ్య గారి అభిప్రాయం. ఈ కావ్యావతారికల్ని 18 ఉపశీర్షికల కింద విభజించుకొని వివరించాడు నాగయ్య గారు. 8వ శతాబ్దంలో గౌడ వధ అనేటువంటి పేరు కలిగింది వచ్చిన ప్రాకృత కావ్యంలో అవతారికలో దైవస్తుతి 61 శ్లోకాల్లో ఉంది. మణిమేకలై, శిలప్పదిగారం వంటి తమిళ గ్రంథాల్లో, కన్నడ గ్రంథాల్లో ఈ ఇష్టదేవత స్తుతి అనేది మనకు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో రాసేటువంటి రచయితలు, కవులు కానీ రచయితలు కానీ దీన్ని పాటించలేదని చెప్పాలి. పాటించడం లేదు, నేరుగా పుస్తకంలోకి వెళ్ళిపోతుంది. తెలుగు రచయితల్లో కావ్యం మొదట శ్రీకారం ఎంత ముఖ్యమో తమిళులకు మొదట అకారం అంత ముఖ్యం. తిరక్కురల్ అనే గ్రంథం అకారంతోనే అవతారిక మొదలైంది. కన్నడ కవులు తెలుగు రచయితలను అనుసరించేట్టు నాగయ్య గారు గుర్తించారు. కావ్యారంభంలో మొదటి అక్షరం, మొదటి గణం మంగళదాయకంగా ఉండాలని, ఆ అక్షరం కృతిపతి నామ నక్షత్రాలకు కూడా పొత్తు కుదరాలనేది లాక్షణికుల అభిప్రాయం. దీన్ని 11వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు పాటించారు. కానీ ప్రస్తుతం ఆధునికులు దీనిని అంతగా పాటించడం లేదన్నది నాగయ్య గారు వివరించారు. నన్నయ్య భారతంలో అవతారికలో శ్రీ వక్షోజనాభరంగనాపై అని స్త్రీతో ప్రారంభించారు నన్నయ్య తన భారతంలో. స్త్రీని శుభకరంగా వాడినాడు నన్నయ్య. చకార, రకార, ఈకారం అనేటువంటి ఈ 3 కలయికే శ్రీ. చకార ఈకారానికి అధిదేవత లక్ష్మీదేవి, రకారానికి అగ్నిదేవుడు, అలాగే శకారానికి గ్రహం గురుడు, రవర్ణానికి గ్రహం శుక్రుడు. ఈ 2 శుభగ్రహాలే అని తెలుపుతూ మబసత, మగనం, భగనం, సగనం, ఈ 4 గణాలు కావ్యాదిలో శుభకరాలని, తక్కినవి కావని లాక్షణికుల అభిప్రాయంగా నాగయ్య గారు గుర్తించారు. కావ్యాదిలో స్త్రీని ప్రారంభించేటువంటి ఆచారం సంస్కృతంలో లేదు, కానీ
ప్రతి సర్గకు చివరిలో కొన్ని ప్రయోగాలు అయితే చేశారు అనేక మంది తమ రచనలు. భారవి తన కిరాతార్జునీయం ప్రతి సర్గ చివరిలో లక్ష్మి అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ వచ్చారు. అందుకే దాన్ని లక్ష్మంత కావ్యం అన్నారు. భారవిని అనుకరిస్తూ మాగా శ్రీహర్ష కవులు తమ కావ్యాల్లో ప్రతి సర్గ చివరిలో శ్రీ ఆనంద శబ్దాన్ని ప్రయోగిస్తూ వచ్చారు. అందుకే మాగుని శిశుపాలవదనం శ్రీతో ప్రారంభించాడు కాబట్టి దాన్ని శ్రంత కావ్యం అన్నారు. అలాగే శ్రీహర్షుడు నైషధంలో ఆనంద అనేటువంటి శబ్దాన్ని వారు చివరిలో వాడారు కాబట్టి అది ఆనందాంత కావ్యం అని పేరు తెచ్చుకున్నారు. ఇక ఇష్టదేవత స్తుతి విషయంలో కావ్యం మొదట్లో ఇష్టదేవత పద్యం లేకుండా కృతిని ఆరంభించేటువంటి ఆచారం సాధారణంగా తెలుగు కావ్యాలు లేదైనా చెప్పాలి. ఇప్పుడు తీసుకుంటే యునెస్కో లాంటి అనేక గ్రంథాలు చూస్తే నేరుగా విషయ సూచిక కూడా ఉండవు, తెలుపలకు ఉండవు, అభిప్రాయాలు ఉండవు. ఇవన్నీ ఏం లేకుండానే నేరుగా పుస్తకంలోకి వెళ్ళిపోతాం. అందులో విషయ సూచిక తెలిస్తే విషయ సూచికలు అంటే అందులో అంశాలు ఏమేమి ఉండేది మనకు దీంట్లో చూసుకొని ఆ అంశాలకి మనం పేజీలు చూసి వెళ్ళిపోవచ్చు. కానీ అది లేకపోవడం వల్ల పుస్తకం అంతా చదవాల్సి వస్తుంది. అది ఒక విధంగా లోపమని చెప్పాలి. ఇక కాళిదాస రఘువంశంలో మొదట వాగర్తావ సంపృక్తో వాగర్త ప్రతిపత్తి జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు అని చెప్పి పార్వతీ పరమేశ్వరుని ఆయన శివస్తుతి శ్లోకంలో కావ్యారంభంలో ఆయన చేసినట్లు మనకు కనిపిస్తుంది. ఇలా అనేక ఉదాహరణలతో కావ్యావతారిక విశిష్టతను గురించి నాగయ్య గారు తన రచనలో తెలియజేశారు. ఇక 3 దాక్షిణాత్య సాహిత్య సమీక్ష మొదటి సంపుటం పుస్తకానికి వస్తే భారతదేశం వివిధ భాషలకు వివిధ సంస్కృతులకు ప్రతిరూపం. భారతీయ భాషలన్నింటి మీద తులనాత్మక పరిశీలన జరగాలంటే ఆయా భాషలన్నింటిలో ప్రవేశం ఉండాలి. ఆ భాషా సాహిత్యాలన్నీ చదవాలి, అవగాహన చేసుకోవాలి, దిశల వారీగా ప్రాంతాల వారీగా వర్గీకరణ చేసుకోవాలి. ఇదంతా ఒక్కరితో అయ్యే పని కాదు. ఇది చాలా విస్తృతమైన అంశం కాబట్టి దీన్ని అంతా నెత్తిన వేసుకొని ఆయన భరించకుండా విస్తృతమైన అంశం కనుక నాగయ్య గారు దాక్షిణాత్య సాహిత్య సమీక్ష అనేటువంటి అంశాన్ని ఎన్నుకొని ఆయా భాషలను సమీకరించుకొని సమీక్ష చేశారు ఆయన సులభంగా. సంస్కృతంలో వాల్మీకి రాసిన ప్రసిద్ధ కావ్యం వాల్మీకి రామాయణం. ఇందులోని మూల కథ ఆ తర్వాత కవులు రాసిన పలు రామాయణాల్లోని కథాంశం ఒకటే అయినా చెప్పడంలో కవి పాటించే వైవిధ్యాన్ని ఇరుగు పొరుగు భాషల్లో ఈ కథాంశం ఎట్లా నడిచింది, ప్రపంచవ్యాప్తంగా ఇదే కథ ఎట్లా మార్పు చేర్పులకు చోటిచ్చింది అన్నది నాగయ్య గారి దాక్షిణాత్య సాహిత్య సమీక్ష వివరిస్తుంది. ఇంకా వేదవతి జననం. వేదవతియే సీతగా లంకలో జన్మించిందని, పరస్త్రీ వంచితుడిగా రావణుని శిరస్సు రక్కలయ్యేటట్లుగా వేదవతి శపించిందని బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. అందులోని శ్వేతకేతు మహారాజు రావణ సంహారార్థం రామునికి ఇవ్వమని శస్త్రాలను అగస్త్యునికి ఇస్తే ఆ అగస్త్యుడు వాటిని భద్రంగా దాచి త్రేతాయుగాంతరం వరకు వాటిని రక్షించి రామునికి ఇచ్చినట్టు అందులో తెలుపబడింది. కుశధ్వజుడు మాలావతి వీరిద్దరికి జన్మించినటువంటి బిడ్డయే వేదవతి. వేదవతి శ్రీహరిని భర్తగా పొందదలిచి బ్రహ్మను గురించి తపం ఆచరించింది. బ్రహ్మ ప్రత్యక్షమై మరుజన్మలో ఆమె కోరిక నెరవేరినట్లు పలుకగా దేవలోకం నుండి దండయాత్ర ముగించుకుని రావణుడు ఆ దారిన వస్తూ వేదవతిని చూసి తాను మోహించి తనను వివాహం చేసుకోమని చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టారు. అందులో వేదవతి అతని వినాశనాన్ని కోరుతూ శపించి చెంతలోనే ఉన్న గంగలో మునిగి ప్రాణం విడిచింది. వేదవతి మరుజన్మలో లంకలో ఒక సరోవరంలో ఒక తామర పువ్వులో జన్మించింది. రావణుడు ఆ పువ్వులోని బాలికను కనుగొని ఒక పెట్టెలో ఉంచి సముద్రంలో విడిచాడు. అల్ల ప్రభావంచే ఆ పెట్టె మిథిలాపురం నేలపై విసిరివేయబడి గాలి దూలిచి ఆ పెట్టె నేలలో కప్పబడిపోయింది. ఒకానొక శుభ సమయంలో భూమిని దున్నేటువంటి జనకునికి నాగేటి చాలన సీత లభించింది. కూర్మ పురాణంలో పశుపక్షాదుల స్వేచ్ఛ విహారాన్ని చూచినటువంటి పార్వతీ పరమేశ్వరులకు జాంబవంతుడు జన్మించినట్టు చెప్పబడింది. వరాహ అగ్ని పురాణాల్లోని శివపురాణంలో హనుమంతుడు శివుని వీర్య ప్రభావంతో అంజన గర్భాన్ని జన్మించినట్లు చెప్పబడింది. సంస్కృత భారతంలో దుందువి అనేటువంటి గంధర్వాంగన మందరగా జన్మించినట్టు, అగ్ని ప్రవేశం లేకనే రాముడు
సీతను పరిగ్రహించినట్లు, తన్ని చూడకనే రాముడు అడవులకు ఎగినట్లు ఈ విషయాలను చెప్పబడ్డాయి. అధ్యాత్మ రామాయణంలో ఇది వ్యాస రచనయని, బ్రహ్మాండ పురాణంలోనిదని ప్రత్యేక రచనగా పలు విమర్శలకు చోటిచ్చిన రచన ఇది. వాల్మీకి రామాయణంలో రాముని దైవత్వం గుప్తంగా ఉంది. అధ్యాత్మ రామాయణంలో అట్లు కాదు. రాముడు అవతార పురుషునిగా, సీత యోగమాయగా కథ నడిచింది. ఇందులో రాముడు శంకు చక్రాదులతో కౌశల్యకు జన్మించాడు. రాముడు తెలిసియే సీతాపహరణకు పూనుకొని రాముని చేతిలో చంపబడతాడు. రావణుడు శత్రురూపునిగా ఉన్న హరికి పరమ భక్తుడు. ఇక ఆనంద రామాయణంలో శూర్పణఖ కొడుకు సాంబుడని, రంగనాథ రామాయణంలో శంభూకుడని చెప్పబడింది. జైన సాహిత్యంలో గుణభద్రుని కథలో సీత మండోదరి కుమార్తె. దశరథునికి అపరాజిత, సుమిత్ర, సుప్రభ అని 4 భార్యలు. ఇందులో కౌశల్యకు బదులుగా అపరాజిత అనే పేరు ఉంటుంది దశరథునికి ఉన్నటువంటి భార్యలు. అపరాజిత కుమారుడు పద్ముడు, ఇతడే శ్రీరామచంద్రుడు. సుమిత్రకు లక్ష్మణుడు, కైకకు భరతుడు, సుప్రభకు శత్రుఘ్నుడు జన్మించారు. సీత అయోనిజ కాదు, జనకునికి విదేహ వలన జన్మించింది. ఇందులో మారీచుడు, బంగారు జింక పాత్రలు లేవు. బౌద్ధ జాతక కథల్లో రామకథ. ఇందులోని ఒక కథలో లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు లేదు. హనుమ, వాలి, అంగదుడు మున్నగు పాత్రలే లేవు. మరొక బౌద్ధ జాతక కథలో దశరథుడు వారణాసి పాలకుడు. అతని మొదటి భార్యకు రామలక్ష్మణుడు, సీత అను కుమార్తె జన్మించారు. భరతుడు 2వ భార్య కొడుకు. ఈ జాతక కథలను ఉద్దేశించి ఆరుద్ర గారు రామునికి సీత ఏమవుతుంది, రకరకాలుగా ఉండేటువంటి కథల్లో ఎవరికైనా అనుమానం వస్తుంది, సీత రామునికి చెల్లెలా భార్య అనేటువంటిది. అందుకే రామునికి సీత ఏమవుతుంది అనేటువంటి తెల్లవార్దులు రామాయణం అని సీత రామునికి ఏమవుతుంది అని అన్నట్లుగా ఉంది అనేటువంటి ఈ నానుడు కూడా ఇట్లే పుట్టిందేమో అనిపిస్తుంది. దీని మీద సీత రామునికి ఏమవుతుంది అని వ్యాసంలో వివరిస్తాడు ఒక రచయిత. బౌద్ధ సంప్రదాయ రామాయణంలో సీత రామునికి చెల్లెలు మాత్రమే కాదు, అర్ధాంగి కూడా. మలేషియా రామాయణంలో మండోదరి దశరథుని పెద్ద భార్య. టిబెట్, శ్రీలంక, భూటాన్, మంగోలియా, సైబీరియా, జపాన్, లావోస్, థాయిలాండ్, ఇండోనేషియా మున్నగు అనేక దేశాల్లోని రామకథలు రకరకాలుగా మనకు కనిపిస్తాయి. ఇక ఆనంద రామాయణంలో ఇందులో శివందర భంగం సందర్భంలో రాముని దివ్యసుందర విగ్రహం చూసి అతను తనకు భర్త అయితే నేను 14 ఏళ్ళు అడవులోకి వెళ్తాను, అరణ్యవాసం చేస్తానని చెప్పి, అంతేకాకుండా మేఘనాథుని యొక్క నాగాస్త్రపు దెబ్బ నుండి బయటపడితే నేను అగ్నిప్రవేశం చేస్తానని చెప్పి సీత మొక్కుకున్నట్టుగా మనకి ఇందులో ఆనంద రామాయణంలో కనిపిస్తుంది. లాంగ్ ప్రబంధ్ అనే లావోస్ రామాయణంలో దశరథునికి 4వ భార్య మండోదరి వలన సీత జన్మించినట్లు అందులో చెప్పబడింది. మండోదరి అనేటువంటి ఆమె దశరథుని భార్య అని ఈ లావోస్ రామాయణంలో మనకు తెలుస్తున్నట్టు నాగ గారు వివరించారు. బౌద్ధ జైన రామాయణాల్లోని రామాయణ పాత్రలు, భారతీయ రామాయణాల్లోని పాత్రల విషయానికి వస్తే పాత్రల్ని అపభ్రంశ స్థితి నొందినట్టు కానవస్తూ ఉన్నది. రామునికి సీత చెల్లెలైతే మరి భార్య ఎలా కాగలిగింది అనే విషయానికి వస్తే అప్పటి ఆర్య సంప్రదాయాల్లో ఏకగర్భంలో జన్మించిన వారి మధ్య వైవాహిక సంబంధాలు కూడా ఉండేటివి అని వివిధ విదేశీ రామాయణాల వల్ల మనకు కనిపిస్తూ ఉంది. జైన బౌద్ధ గాథల ప్రాశస్త్యానికి భారతీయ కవులు రచించిన రామాయణాలను అప్రతిష్టల పాలు కావించేటువంటి ప్రయత్నంలో భారతీయ రామాయణ గాథలకు ఈ దుస్సంప్రదాయాల్ని అంటగట్టి ఉండవచ్చునేమో అనేటువంటి ఒక విషయం కూడా ఉంది. ఒక అభిప్రాయం అయితే పాశ్చాత్య ఔత్తరాహుల సంప్రదాయాల్లో దాంపత్య జీవితాల్లో ఒక స్థిరత్వం ఉన్నవారు కాదు. అది భారతీయ సంప్రదాయానికి పూర్తి వ్యతిరేకమని చెప్పాలి. విడాకులైనటువంటిది కూడా మన సంప్రదాయం కాదు, విదేశీ సంప్రదాయమై మన నెత్తిన వచ్చి కూర్చున్నది అని మనకు తెలుస్తుంది. ఈ రామాయణ గాథను కూడా పూర్తిగా పాశ్చాత్య సంప్రదాయాలకు అనుగుణంగా రాశారని మనకు అర్థమవుతుంది. ఈ జానపదుల రామాయణం, ఇందులో
మౌఖిక ప్రధానంగా సాగేటువంటి జానపద రామాయణంలో రాముడు సీత పరిత్యాగాన్ని చూపిన కథ వాల్మీకి ఇత్యాది రామాయణంలో లేని అంశాన్ని ఇందులో ప్రస్తావించారు. ప్రజల అపవాదానికి ప్రాధాన్యతను చేకూర్చేదిగా కాకుండా వేరుగా ఉంది. ఎవరో సీతను అనుమానిస్తే ఆ మాట రాముని చెవిలో పడి సీతను వదిలేసినట్లుగా మనకు వాల్మీకి ఇత్యాది రామాయణంలో కనిపిస్తే, ఈ జానపద రామాయణాల్లో మాత్రం అన్నయ్యన రావణుడు మరణించాక కూడా శూర్పణఖకు రాముని మీద వ్యామోహం తగ్గలేదు. తన దారికి సీతను అడ్డు తొలగించుకునేటువంటి ప్రయత్నంలో బాధిన శూర్పణఖ బిచ్చగత్తి రూపంలో అయోధ్యలో రాముని దీనంగా చూస్తుంది. సీతారాములు ఆమెను ఆదరిస్తారు. ఆ చనువుతో రావణుని చిత్రపటాన్ని గీసి ఇవ్వమని సీతను ఆమె వేడుకుంటుంది. సీత అందుకు నిరాకరించిన ఆమె యాచన మేరకు రావణుని కాలి బొటనవేలు మాత్రమే చిత్రించి ఇస్తుంది. పక్కకు వెళ్ళి ఆ బొటనవేలుని ఆసరాగా చేసుకుని రావణుని తన అన్న రావణుని యొక్క చిత్రాన్నంతా ఆమె గీసుకుంటుంది. గీసి బ్రహ్మను గురించి తపస్సు చేసి బ్రహ్మ వరాన్ని పొంది ఆ చిత్రపటానికి ప్రాణం పోస్తుంది. ప్రాణం పోసినటువంటి ఆ చిత్రపటాన్ని అక్కడే వదిలేసి తాను వెళ్ళిపోతుంది శూర్పణఖ. ఇక ప్రాణం ఉన్నటువంటి చిత్రపటం కాబట్టి, రావణుని చిత్రపటం కాబట్టి అది సీత చుట్టూ తిరుగుతూ మనం లంకకు వెళ్దాం పదా అని చెప్పి సీతను వేధిస్తూ ఉంటుంది రాముడు లేని సమయాలు. ఒకసారి రాముడు నిద్రించేటప్పుడు తన పడక కింద ఉన్నటువంటి ఒకనొక ఎవరో పరపురుషుడు ఉన్నట్టు సీతను గురించి తాను సీత పైన ప్రేమ ఉండి మాట్లాడుతున్నట్టుగా రాముడు గమనించి ఆమెను సీతను అడవుల పాలు చేసినట్లుగా ఇందులో మనకు కనిపిస్తుంది. ఇక దాక్షిణాత్య సాహిత్యాలు దేశీ. వాల్మీకి రామాయణం కాలం నాటికే సంగీతంలో మార్గ దేశీ భేదాలు ఉన్నట్టు తెలుస్తుంది. లయబద్ధంగా సంప్రదాయ సిద్ధంగా సంస్కృత కావ్యాల్ని గానం చేయటం మార్గ పద్ధతి. ప్రజా జీవనానికి సన్నిహితంగా ఉద్దేశింపబడిన ప్రజా కవిత దేశీ అన్న తమిళ నిఘంటువులో మార్గం ఏ కైండ్ ఆఫ్ డ్యాన్స్, దేశీ ఏ మోడ్ ఆఫ్ డ్యాన్స్ గా వివరణ ఉంది. మార్గ దేశీ కవితల్ని గురించిన చర్చ మొదటనే ద్విపద వాంగ్మయంలో చర్చించబడింది. శిష్య సాహిత్యాన్ని వెలిసిన పద్యరచనని మార్గ కవితగాను, పావన జనరంజకములైన ఏలలు, జోలలు, కీర్తనలు, స్త్రీల పాటలు ఇత్యాది సాహిత్యం దేశీ అని చెప్పబడింది. ఇటు మార్గ అటు దేశీ రెండింటి సమ్మేళనమే జాన తెలుగుగా అవతరించి తెలుగు సాహిత్యంలో ఖ్యాతిగాంచిందని చెప్పాలి. యక్షగానాలు ద్రావిడ దృశ్యరేఖలు. తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్ర జానపదాల్లో యక్షగానం దేశ ప్రక్రియగానే కాకుండా ఒక ప్రత్యేక శాఖగా అభివృద్ధి చెందింది. యక్ష గానం రెండు సంస్కృత పదాలే అయినా యక్షగానం మాత్రం ప్రదర్శన యోగ్యమైన నృత్యాత్మకమైన కథకళికి ప్రతిరూపం అని తెలుస్తుంది. నృత్యం, నాట్యం కేవలం ఆంగిక విన్యాసం నృత్యమని, ఆంగికంతో పాటు అభినయం కూడా తోడైతే అది నృత్యమని, ఆంగికం అభినయంతో పాటు దానికి సాహిత్యం కూడా అంటే సంగీతం కూడా తోడైతే అది నాట్యం అవుతుందని ఇలా నృత్యం, నాట్యం గురించి వివరణ ఇచ్చారు. యక్షులు దైవ సంబంధీకులని, బౌద్ధ భిక్షువులని, ద్రవిడ సింహళ ప్రాంతాల్లోని రాజవంశీకులని పురాణాల్లో పలు విధాలైన వివరణలు ఉన్నట్లు నాయక గారి గురించి. యక్ష శబ్దం ఉత్సవానికి సంబంధించిందని, యక్షగానం అందులోని సంగీత గోష్ఠి అని, యక్షులు ప్రదర్శించే దృశ్య రూపకాలే యక్షగానాలని చెప్పబడుతుంది. ఇవే బయలాటలుగా, తోలుబొమ్మలాటలుగా ప్రదర్శింపబడు దేశ రీతులుగా చెప్పబడ్డాయి. రాయలసీమలో జక్కసానికుంట ఇది పత్తికొండ ప్రాంతంలో ఉంది. జక్కల చెరువు ఇది హిందూపురం తాలూకాలో ఉంది. జక్కలాడికి అంటారు దాన్ని, ఇది బళ్ళారి జిల్లా ప్రాంతంలో ఉంది. ఈ గ్రామాల జక్కుల వారికి పూర్వం ఇనాములుగా ఇవ్వబడినట్లు నాగయ్య గారు శాసనాలు సేకరించి ఆధారాలు కూడా చూపారు. యక్ష శబ్దానికి జక్క పదం తెలుగు కన్నడ వ్యవహారాల్లో ఉంది. జక్కుల జాతి స్త్రీలనే యక్ష కన్యలు అంటారని క్రీడాభిరామంలో ఉంది.
ఈ యక్షకన్యలనే అక్క దేవతలుగా కూడా చెప్పుకునేటువంటి అనేక గాథలు ఉన్నాయి. ఈ అక్క దేవతలకు అన్న బండెన అనియు, అక్క దేవతల్ని శివుని చెల్లెళ్ళుగా, బండెనను సాక్షాత్ శివుని ప్రతిరూపంగా చెప్పుకుంటూ జానపదులు వారిని పొందుస్తారు ఇప్పటికీ పల్లెల్లో పట్టణాలు. కడప జిల్లాలో పొలతల శివక్షేత్రం అక్క దేవతలు బాగా ప్రసిద్ధి. ఈ నాగమల్లి, శివనాగమల్లి, దేవనాగమల్లి, నాగబాలమ్మ, పెనవీరమల్లమ్మ, పెదవీరమల్లమ్మ, వీరమల్లమ్మ, వీళ్ళ 7 అక్క దేవతలుగా పిలువబడతారు. వీరిని క్షుద్ర దేవతలుగా జానపదులు కొలుస్తారు. రఘునాథ నాయకుడు జానకి ప్రణయం రుక్మిణి కృష్ణ వివాహం అనేటువంటి యక్షగానాన్ని రచించాడు. యక్షగానానికి సంబంధించినటువంటి రచనలు కర్ణాటకలో బాగా ప్రసిద్ధి. కర్ణాటక కవులు వీటిని యక్షగానాలను బాగా పోషించారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి అనేక జక్కుల కుటుంబానికి సంబంధించిన వీధి నాటకం ఇత్యాది ఈ ఆటలు ప్రదర్శించి పొట్టపోసుకున్నటువంటి అనేక కుటుంబాలు ఇక్కడ కడప జిల్లాలో కూడా చాలా ఉన్నాయి. వీళ్ళంతా కొన్ని మే నెల అలాంటి కొన్ని సమయాలు మాసాలు ఎన్నుకొని వీళ్ళంతా ఇక్కడ సరైన దానికి యక్షగానాలకు ప్రాధాన్యత లేదని చెప్పి కర్ణాటకకి వెళ్తారు. కర్ణాటకలో యక్షగానాలకు బాగా ప్రాధాన్యత ఉంది. ఆ యక్షగానాల్లో చాలా రచనలు కూడా కర్ణాటక కవులు రచించారని చెప్పాలి. సాహిత్య చరిత్ర ఉంది కదా, ఇంకా దగ్గరికి వచ్చింది. ఇంకా 2 పేజీలు ఉంది సార్. కొద్దిగా ఓకే సార్. కడప జిల్లాల ఆ పొలతలను గురించి మనం ఇప్పుడే చెప్పుకున్నాం. రఘునాథ నాయకుడు జానకి ప్రణయము, శ్రీకృష్ణ వివాహం అనేటువంటి యక్షగానాన్ని రచించాడని ముందే మనం చెప్పుకున్నాం. విజయరాఘవుడు 23 యక్షగాన నాటకాలని రచించినట్టు చెప్పబడింది. దాక్షిణాత్య సాహిత్య సమీక్ష గ్రంథంపై ఒక మాటలో చెప్పాలంటే వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో, వివిధ సాహిత్య ప్రక్రియల్లో అంటే గద్యం, పద్యం, జానపదం, ద్విపద ఇత్యాది ప్రక్రియల్లో వివిధ భాషల్లో రచనాపరంగా కానీ మౌఖిక పరంగా కానీ సాగిన వివిధ రామాయణ గాథలే దాక్షిణాత్య సాహిత్య సమీక్ష ఇతివృత్తం. ఇందులో చిత్ర విచిత్రములైన రామాయణ గాథలు మతిపోయేటట్లు ప్రచారంలో కొనసాగుతూ ఉండడాన్ని ఆచార్య జి నాగయ్య గారు తన దాక్షిణాత్య సాహిత్య సమీక్షలో సంక్షిప్తంగా వివరించారు. రామాయణంలోని పేర్లు, వాళ్ళ గుణశీలాలు, మారుపేర్లు, ఈ ఇతివృత్తంలో వ్యత్యాసాలు, కథాకథనంలో మార్పులు, చేర్పులు, బౌద్ధం, జానం, జైనం వంటి ప్రాధాన్యతలో మూల కథకే ముప్పు వాటిల్లేటువంటి విధానాన్ని అనుసరిస్తూ రామాయణ గాథలోని తీరు, అసలు రామాయణాన్ని భ్రష్టు పట్టించారు అనే రీతిగా కథను కొనసాగించినట్టు నాగయ్య గారు ఇందులో ప్రస్తావించారు. దాక్షిణాత్య సాహిత్య సమీక్ష 4వ పుస్తకము మొదటి సంపుట ఇది. నాగయ్య గారి ద్విపద వాగ్మయం, తెలుగు కావ్యావతారికలు, దాక్షిణాత్య సాహిత్య సమీక్ష అనే రచనలు దేశవ్యాప్తమైన బహుళ జనాదరణ పొందినటువంటి గ్రంథత్రయము. ఏది రాసినా ప్రమాణాలతో కూడిన విమర్శనాత్మక రీతిలో రచన చేయటం నాగయ్య గారికి ఉన్న ప్రత్యేక శైలి. కేవలం సాహిత్యాధ్యయనం పాఠకునికి విషయావగాహనకే ఉపకరిస్తుంది. విమర్శనాత్మక అధ్యయనం అనేది పాఠకునికి కవి యొక్క ఆత్మను, వ్యక్తిత్వాన్ని, అందులోని లోతైన పరిజ్ఞానాన్ని గ్రహించడానికి ఉపకరిస్తుందని నాగయ్య గారి అభిప్రాయం. నాగయ్య గారు అనుసరించిన సాహిత్య అధ్యయనంలో మొదటిది కావ్యానుసరణ పద్ధతి. దీనివల్ల సాహిత్యం ఎలా పుట్టింది లేదా ఎలా క్షీణించింది అనేటువంటి విషయాలు తెలుస్తాయి. రెండోది చారిత్రక పద్ధతి. ఒక కవికి కావ్యమునందల సాంఘిక, దేశకాల, రాజకీయ పరిస్థితులు అతని జీవితం మీద, అతని కావ్యం మీద నేర్పినటువంటి పరిణామాన్ని పరిశీలించడానికి ఉపకరిస్తుంది. ఇక మూడోది తులనాత్మక పద్ధతి. సమాన ఇతివృత్తాలు గల కావ్యాల్ని సమకాలికులైన కవులు చిత్రించినప్పుడు ఆ రెండింటి అందున్న తారతమ్యాన్ని, కవితా గుణాలని, వస్తు స్వీకరణ విధానాన్ని పరిశీలించడానికి ఈ తులనాత్మక పద్ధతి ఉపకరిస్తుందని నాగయ్య గారి అభిప్రాయం. ఉదాహరణకు ఎర్రన హరివంశానికి, నాగన సోమని ఉత్తర హరివంశానికి కథాంశం ఒకటే అయినా చెప్పిన తీరు వేరు. ఆరుద్ర గారు తన సమగ్రాంధ్ర సాహిత్యంలో రాజులు, రాజవంశాలు, వారి రాజరిక వ్యవస్థను బట్టి చాళుక్య యుగం, కాకతీయ యుగం అని ఇత్యాదిగా యుగ విభజన చేశారు. ఇక దివాకర్ల వెంకటావధాని గారు తన ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో భాషాపరంగా ప్రాజ్ఞాన యుగం, నన్న యుగం ఇత్యాదిగా యుగ విభజన చేశారు. ఇక ఆచార్య పింగళ లక్ష్మీకాంతం గారు తన ఆంధ్ర సాహిత్య చరిత్రలో కవులు, వారి కాలాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రాజ్ఞన్నయ్య, నన్నయ్య, శివకవి,
తిక్కన ఇత్యాదిగా ఎగువ విభజన కావించాడు. మనం చివరి ఫోటోలో ఉన్నాము. ఆచార్య జి. నాగే గారు తన తెలుగు సాహిత్య సమీక్ష 2 సంపుటాల్లోనూ సాహిత్యంపై సాహిత్య వైశిష్ట్యానికి ప్రాధాన్యతనిస్తూ కొంత కవుల సాహిత్య రచనల్లో వాళ్ళ వ్యక్తిత్వాన్ని, కవితా గుణాలని విశదీకరిస్తూ ఆధునిక యుగంలోని కొత్త పోకడల్ని ప్రశంసిస్తూ తానొక ప్రత్యేక శైలిని పాటించినట్లు తెలుగు సాహిత్య సమీక్ష ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇక 5వ పుస్తకం తెలుగు సాహిత్య సమీక్ష 2వ సంపుటం. ఈ 2 సంపుటాలలోని సాహిత్యానికి దీనికి ముందే ఆయన విశదీకరించిన విధానాన్ని మనం చెప్పుకున్నాము. ఈ 2వ సంపుటంలో ప్రబంధ యుగం నుండి ఆధునిక యుగం వరకు సమగ్రాంధ్ర సాహిత్యంగా ఆయా కవుల ప్రతిభాపరంగా సాహిత్య సమీక్ష నిర్వహించారు నాగయ్య గారు. ఇక 6వది ఆఖరిది అయినటువంటి కుమ్మరి పనిముట్లు మాండలిక పదకోశం విషయానికి వస్తే, కుమ్మరి పనిముట్లకు సంబంధించి ఇది ఒక పదకోశం. పనిముట్లకు ఒక్క ప్రాంతంలో ఒక పేరుతో పిలుస్తారు. పనిముట్లను ఒకే వస్తువును వేరు ప్రాంతాల్లో వేరు పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. వీటిని మాండలికాలు అంటారు. ఇది నాగయ్య గారి ఆఖరి పుస్తకం కావచ్చు నాకు తెలిసి. ఈ గ్రంథాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆవిష్కరింపదలిచారు. ఆవిష్కరణకు ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు, వైస్ ఛాన్సలర్ వారప్పుడు రిజిస్ట్రార్ జగన్నాథ్ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ద్వారా 8/5/1992 ఆవిష్కరణ అయితే అయింది. కానీ ఈ ఆవిష్కరణ సందర్భంలో నాగయ్య గారితో జరిగి ఆయన మరణించడం జరిగింది. 7/5/1992 ఆయన మరణించారు. ఏది ఏమైతే ఆయన అనుకున్నటువంటి కుమ్మరి పనిముట్ల మాండలిక పదకోశం చివరి పుస్తకం ఆవిష్కరణ అయితే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించబడింది. నాగయ్య గారు అకాల మరణం చెంది ఉండకపోతే నిత్య కృషియుడైన వారి కవన సేద్యంలో మరిన్ని సారస్వత దివ్య ఫలాలను పండించి తెలుగు పాఠకులకు చవి చూపించి తరింపజేసి ఉండేవారే కదా అని మనకు అనిపిస్తుంది. వారి రచనలు మనం గమనిస్తే నాకు అవకాశం ఇచ్చినటువంటి అరసం సంబంధించిన కార్యవర్గం అందరికీ, ముఖ్యంగా మా రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆప్యాయతతో పిలవటము, వారు నాకు ఈ బాధ్యతను అప్పగించడం, ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. జరగండి శివప్రసాద్ గారు, వల్లూరి గారు. హనుమాయత్నంలో ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారు. భోజనం చేస్తున్నారా? అదే వేరే మీటింగ్ ఉంది, 12 గంటల తర్వాత రండి. పర్వాలేదు సార్. రాజపాలెం గారు, మీరు ఏమైనా యాడ్ చేస్తారా? మిత్రులారా నమస్కారం. చాలా దాదాపు ఒక 55 నిమిషాలు ఆచార్య జి. నాగయ్య గారి విమర్శ గ్రంథాల గురించి మాట్లాడినటువంటి డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచార్యులు గారికి మనం అరసం ద్వారా కృతజ్ఞతలు తెలియజేద్దాం. నాగయ్య గారు ఇందాక నేను చెప్పినట్టుగా నాకు మన సభలో ఉన్నటువంటి ఎస్ వెంకటమురెడ్డి, భక్తవత్సలరెడ్డి, మేమందరం కూడా ఆయన విద్యార్థులము. 1972 బ్యాచ్ వాళ్ళము. నాగయ్య గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ప్రారంభించిన తర్వాత మొదటి బ్యాచ్ విద్యార్థి. ఇందాక చెప్పారు ఆయన. కేతి విశ్వనాథ్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా మొదటి బ్యాచ్ విద్యార్థులు. చాలా అల్లరి బ్యాచ్ అని పేరు. రౌడీలని వీళ్ళంతా, తెలుగు ఎంఏ తెలుగు వాళ్ళంతా రౌడీలని పేరు. అప్పుడు నిరంతరం గలాట్లు చేసేవారట. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో 7 మంది నాకు గురువులు. ఆ 7 మందిలో నాగయ్య గారు ఒకరు. ఆ తెలుగు శాఖలో జీరెడ్డి చెన్నారెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవారు. అలాగే నాగయ్య గారు, కేతి విశ్వనాథరెడ్డి గారు, మాతో పాటు వచ్చినటువంటి నరసింహారెడ్డి, ఎస్జిడి చంద్రశేఖర్, ఇప్పుడు పనిచేస్తున్న ఆర్ రాజేశ్వరమ్మ, వీళ్ళందరూ కూడా కడప జిల్లా వాళ్ళు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఎక్కువ మంది అధ్యాపకులు గుంటూరు జిల్లా వాళ్ళు, కడప జిల్లా వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక జీరెడ్డి గారి చిత్తూరు జిల్లా ఆయన, అప్పట్లో నేను చదువుకున్న రోజులు అనమాట. ఇదొకటి. రెండవది, రాయలసీమ సాహిత్య విమర్శకులకు నిలయం అని మామూలుగా అంటుంటారు. ఇది అప్పట్లో బాగా నిజం, కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా గొప్ప గొప్ప విమర్శకులు అన్ని చోట్ల ఉన్నారు. అయితే రాయలసీమలో ఉన్నటువంటి విమర్శకులలో కడప జిల్లా వాళ్ళే ఎక్కువ మంది.
జనమంచి శేషాది శర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, జానపద హనుమశాస్త్రి, గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు మొదలుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ ఈశ్వరరెడ్డి, ఎంఎం వినోదిని, కిన్నెర శ్రీదేవి దాకా లెక్కేసుకుంటే ఒక 40 మంది దాకా మంచి సాహిత్య విమర్శకులు ఉన్నారు. ఏదో ఒకటి పని చేసేసి వదిలిపెట్టుకున్నాను వదిలేస్తే కడప జిల్లాలో గతంలో నుంచి ఇప్పుడు దాకా లెక్కేసుకుంటే ఒక 40 మంది గట్టి విమర్శకులు ఉన్నారు. వాళ్ళల్లో నాగయ్య గారు చాలా అగ్రేసరుడు. ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, తెలుగు సాహిత్య చరిత్రలో ప్రారంభం నుంచి అంటే 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం 1980ల దాకా కూడా రాసిన వాళ్ళు ఎక్కువ మంది సనాతన సంప్రదాయ కుటుంబాల పండితులు. సంప్రదాయేతర కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు 80కి తర్వాత తెలుగు సాహిత్య విమర్శ తెలుగు సాహిత్య చరిత్రలు రాయడానికి ఉపక్రమించారు. నాకు జ్ఞాపకం ఉన్నంతలో కొర్లపాటి శ్రీరామూర్తి గారు ఒకరు, ఆంధ్ర విశ్వవిద్యాలయము, ఆచార్య జి నాగయ్య గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. తర్వాత రాయలసీమ నుంచి తెలుగు సాహిత్య చరిత్ర రాసిన వాళ్ళు నాకు ఇద్దరే కనిపిస్తున్నారు. ఒకరు కవిత్వవేది కల్లూరి వెంకటనారాయణరావు, ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహము అనే గ్రంథం రాశారు. తర్వాత జి నాగయ్య గారు తెలుగు సాహిత్య సమీక్ష. నాగయ్య గారి తెలుగు సాహిత్య సమీక్ష గ్రంథం విశేషం ఏమిటంటే, నేను చదివాను, నాతో చాలాసార్లు ఆయన చర్చించారు, నన్ను చాలా పుస్తకాలు అడిగి ఆయన తెప్పించుకున్నారు. పూర్వ పండితులు ఎవరు కూడా సమకాలికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేటువంటి వాడు కాదు. వాళ్లకు భేషజాలు ఎక్కువ. వీడిని ఉదాహరిస్తే నా మర్యాద ఏమవుతుందో, నా క్రెడిట్ ఏమవుతుందని భయం వాళ్ళకి. కానీ నాగయ్య గారు సాహిత్య చరిత్రలో చాలా డెమోక్రటిక్గా ప్రవర్తించారు. ఎంత డెమోక్రట్ అంటే, పింగళ సూరన్ గురించి రాస్తూ నా సిద్ధాంత గ్రంథాన్ని కూడా ఆయన ఉదాహరించారు, దాంట్లో వాక్యాలు ఉదాహరించారు. నాకు అది చాలా ఆనందం కలిగిస్తుంది అన్నమాట. ఆయన అధ్యాపకుడుగా చాలా మంచివాడు. మంచితనం అంటే మేము నాగయ్య గారిలో చూడొచ్చు అన్నమాట. విద్యార్థులు బాగా ప్రేమించేవాడు. తరగతి గదిలో నెమ్మదిగా పాఠం చెప్పేవాడు. నిద్రపోయేవాడు కూడా మరొకసారి మేలుకుంటే ఆయన పాఠం అర్థమయ్యేటంత నెమ్మదిగా పాఠం చెప్పేవారు. మాకు తెలుగు సాహిత్య చరిత్ర ఆయన నేర్పించిందే. అప్పట్లో మాకు ఎక్కువ విమర్శ గ్రంథాలు లేవు లైబ్రరీలో. ఆయన చెప్పిన పాఠాలే మేము అదే సర్వస్వం అనుకున్నాం అన్నమాట. ఆయన వాక్కు ఎలా ఉండదంటే, వాచకం ఎలా ఉండదంటే చాలా మెల్లగా మాట్లాడతారు. చాలా మెల్లగా మాట్లాడతారు. కొన్ని పదాలను తమాషగా ఉచ్చరించేవారు ఆయన. ఈ చెర్లోపల్లి అనే మాటని చెల్రోపల్లి అనేవారు ఆయన. అయితే కొంచెం ఏదో ఆయనకి వోకల్ ప్రాబ్లం ఉందేమని అనిపించేది నాకు. కొన్ని పదాలు ఉచ్చరిస్తుంటే ఈ ముక్కు ఇవి మూసిపోయేది రంధ్రాలు ఆయనకి. అయినప్పటికీ కూడా ఆయన విద్యార్థులను బాగా ప్రేమించేవారు. బాగా ఆహారం తీసుకునేవాళ్ళు. ఆయన బహుశా షుగర్ పేషెంట్. ఆయన గంటకు పాఠం చెప్పే ముందు క్యాంటీన్ పోయిచ్చేవారు. పాఠం చెప్పేసిన తర్వాత కూడా క్యాంటీన్ పోయిచ్చేవారు. షుగర్ వల్ల అట్లా తినాలి అనిపిస్తుంది ఆయనకి. ఆయనకు కాలు షుగర్ వచ్చి ముదిరిపోయి ఒక కాలు తీసేస్తే వేలూరు హాస్పిటల్లో ఉంటే నేను నా భార్య వెళ్ళి చూస్తే నేను కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే, ఎందుకయ్యా ఏడుస్తావు, ఇవన్నీ మామూలే కదా మన జీవితంలో అని అన్నారు. అంత సులభంగా తీసుకున్నారు ఆయన. విశ్వనాథ్ రెడ్డి ఆయన ఎప్పుడు చాలా తమాషగా మాట్లాడుకునేవాళ్ళు. ఇదంతా ఒకసారి వాళ్ళ ఇంటికి పిలిచి నాకు భోజనం కూడా పెట్టారు ఒకనొక దశలో. నేనంటే చాలా ఇష్టపడేవాడు ఆయన. ఆయన ప్రతి పుస్తకము పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ద్విపద వాంగ్మయం ఆయనకు ముందు ఎవరు చేయలేదు దాన్ని. అది పెద్ద సముద్రం లాంటిది, దేశ వాంగ్మయము. దాని మీద అద్భుతమైన పుస్తకం రాశారు. ఆయన తర్వాత ఒకటి బహుశా టి సుశీల అనేటువంటి ఆమె ద్విపద మీద పరిశోధన చేశారు. అలాగే తెలుగు కావ్యావతారికలు, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. దానికి బహుశా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి అవార్డు వచ్చిందనుకుంటాను ఆ పుస్తకానికి. నేను 1985-86 ప్రాంతాల్లో దొణప్ప గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు తెలుగు యూనివర్సిటీకి ప్రాచీనాంధ్ర కవుల సాహిత్య అభిప్రాయాలు అభిరుచులు అనే ఒక అంశాన్ని ఇచ్చి పుస్తక రచన పోటీ పెట్టారు. అప్పుడు మా గురువు గారి పుస్తకము
తెలుగు కావ్యావతారికలు నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఆ అవతారికను ఎలా అధ్యయనం చేయాలి అనేదానికి ఒక మోడలు ఆ పుస్తకం. తర్వాత ఆయనకి ఈ కంపారిటివ్ స్టడీ మీద ఎక్కువ ఆసక్తి మా గురువు గారికి, నాగయ్య గారికి. ఇందాక వెంకటేశ్వరాచార్యులు గారు అదంతా వివరించారు. ఎర్రన శ్రీనాథుల సూక్తి వైచిత్రి అని ఒకటి రాశారు ఆయన. అది చాలా మంచి గ్రంథం. మొత్తం మీద ఆయన ఎక్కువ కృషి ప్రాచీన సాహిత్యం మీద జరిగింది. తెలుగు సాహిత్య సమీక్షలో ఎక్కువ భాగం ప్రాచీన సాహిత్యానికి, పరిమితమైన భాగము ఆధునిక సాహిత్యానికి కేటాయించారు. ప్రాచీన కవుల్లో ఆయనకి బహుశా వేమన మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నట్టుగా ఉంది. వేమన కోసమే ఒక అధ్యాయం పెట్టారు. ఆధునిక సాహిత్యం మీద అంటే నవల, కథానిక వీటి మీద క్లుప్తంగా ముగించేశారు. బహుశా అప్పటికి ఆయనకున్న చైతన్యం అంత మాత్రమే. ఆయన తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు మనకు కొర్లపాటి శ్రీరామూర్తి, నాగయ్య గారి తర్వాత సింహన్న ఒకరు సంప్రదాయేతర కుటుంబాల్లోంచి వచ్చి తెలుగు సాహిత్య చరిత్ర రాసిన వారు. ఏమైనప్పటికీ నాగయ్య గారి పుస్తకానికి ఉండే ప్రాముఖ్యత దానికి అట్లాగే ఉంది. అటువంటి ఆయన ఎక్కువగా టెక్స్చువల్ క్రిటిక్, ఆయన వాచక విమర్శకుడు. సాహిత్యాన్ని గురించి పెద్ద పెద్ద సిద్ధాంతాలు చెప్పడం కానీ, సాహిత్యానికి సమాజానికి ఉండే సంబంధాన్ని గురించి పెద్ద పెద్ద వ్యాసాలు రాయడం కానీ, లేకపోతే సాహిత్య విమర్శ సిద్ధాంతాలను ఎవాల్వ్ చేయడం కానీ, వీటి మీద ఆసక్తి లేదు ఆయనకి. ఉన్న రచనను, రామాయణమో భారతమో ఒక ప్రబంధమో, దానిని ఎలా పరిచయం చేయాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి ఆయనకి. బహుశా దానిని మనం అకాడమిక్ విమర్శాన్ని అన్నా కూడా అనొచ్చు. ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుడు, తరగతి గదిలో పాఠాలు చెప్పారు కాబట్టి ఎక్కువగా అయింది అకాడమిక్గా ఉంటుంది విమర్శ. ఒక రచన తీసుకోవటం, దాన్ని అనలైజ్ చేయటం అన్నమాట. ఏమైనప్పటికీ ఆయన కానీ ఆయన్ని తెలుగు సమాజం సరిగ్గా అధ్యయనం చేయలేదు. వెంకటేశ్వరాచారి 2-3 సందర్భాల్లో మాట్లాడారు కానీ ఆయన మీద పెద్దగా ఎక్కడ మనకు పరిశోధన ఏమైనా జరిగాయో లేదు కనుక్కోవాలి. జరగకుండా ఉంటే మాత్రం లోపం అది. మా బోటి వాళ్ళు కూడా ఆయన విద్యార్థులుగానే కాదు, విమర్శకులుగా కూడా ఆయన అధ్యయనం చేసిన అవసరాన్ని వెంకటేశ్వరాచార్యులు గారు గుర్తు చేశారు. వారికి మరొకసారి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్తే. నాది మ్యూట్ అయింది, నాకు ఓపెన్ కాల. ఆనంద్, అది నాకు అది మ్యూట్ చేసేసి ఉన్నది, ఓపెన్ కాలేదు. ఓకే, చక్కటి ఉపన్యాసాన్ని మనకి అందించినందుకు పెద్దలకి వెంకటేశ్వరాచార్య గారికి నమస్కారం, ధన్యవాదాలు. 56 నిమిషాలు చెప్పి చక్కటి ప్రసంగాన్ని. ఆధునిక సాహిత్యం అయితే మాకు ప్రవేశం ఉంటుంది కానీ ఈ ప్రాచీన సాహిత్యం అనేటటువంటిది అంతగా అవగాహన లేని అంశం. అయినప్పటికీ ఆ ద్విపద వాంగ్మయాన్ని గురించి, నాగయ్య గారి కృషి గురించి చక్కగా చెప్పారు. ముక్తాయింపుగా మంచి విషయాల్ని మన అధ్యక్షులు రాచపాలెం గారు చెప్పారు. వారిద్దరికీ ధన్యవాదాలు. హలో.